జగన్ ఎలా అనిపించింది మనకి మన వర్క్? షార్ట్ ఫిల్మ్ వర్త్ అంటారా చేయడం? హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 139 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ కూడా మనకి షూట్ కంటిన్యూ అనమాట. నేను షూట్ ఏదైతే చేసామో అది పెండింగ్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి వల్ల. ఏంటి కూర్చున్నాం? సో ఒకసారి అన్నా హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీన్స్ కంప్లీట్ చేసుకొని వేరే లొకేషన్కి వెళ్ళాలి. ఇవాళ అయితే థర్డ్ డే అనమాట మన షార్ట్ ఫిల్మ్ షూట్లో. ఇవాళ ఎండింగ్ వల్ల మన మొత్తం సీన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో లెట్స్ గో, ఇదే మన టార్గెట్ వాళ్ళు. బ్రో ఏంటి బౌలింగ్ అట్లా రెడీయా? ఏం తమాషా, ఆయన నా బాల్ టచ్ కూడా చేయలేదు, 6 కొట్టాడంట. అయ్యో కెమెరా పెట్టారు, అంత ఏదోలే బ్రో, ఒకసారి వికెట్ వేస్తా లాగ్ లో చూడండి. ఒకసారి వదిలేసి బాబు. ఓకే సో గైస్, స్కూల్లో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం. సో లొకేషన్ బోరబండ అనమాట, మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో ఆ ఒక్క సీన్ అయిపోతే మనకి షూట్ కంప్లీట్ అయినట్టే. సో బ్రో నేను చూడ మాకు స్టేట్ చూడు. మన అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం ఏ హ్యాపీయా బ్రో? ఫుల్ సాటిస్ఫైడా? జగన్ ఎలా అనిపించింది మనకి మన వర్క్? షార్ట్ ఫిల్మ్ వర్త్ అంటారా చేయడం? ఓకే, థ్యాంక్ యూ. హలో, రైట్ అంట బ్రో. రైటా? పక్కా రైట్. సో బ్రో ఎలా అనిపించింది బ్రో? మామూలుగా కొన్ని సీన్స్ చూసావు వైట్ కార్ ముందుకు వెళ్ళి చెప్తా బ్రో. అయ్యా వెళ్తే వెళ్ళలే బ్రో, నిన్నే బ్రో. అభి బ్రో ఎలా అనిపించింది? కొన్ని సీన్స్ చూసావు కదా, చూసాము. ఫీల్ ఉందా? ఫీల్ ఉంది బ్రో, బాగా అవుట్పుట్ మంచిగా మొత్తం కంప్లీట్ అయిపోయాక మస్తు ఉంటుంది. అందరు చూడండి గైస్, మంచిగా ఉంటుంది షార్ట్ ఫిలిం, మంచి ఫీల్ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఫీల్ గుడ్ షార్ట్ ఫిలిం. సో గైస్, నేను ఏదైతే ఇమాజిన్ చేసి ఒక 3 months కూర్చొని రాశానో అదంతా లైక్ లైవ్ లో వస్తుంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో మధ్యలో కొంచెం చిన్న మిస్టేక్స్, కొన్ని పెద్ద మిస్టేక్స్, సో అన్నీ చేస్తున్నా. బట్ నేర్చుకున్నా, వర్క్ అయితే నేర్చుకున్నా. సో ఫస్ట్ అయితే మనకి కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైంది. ఇప్పుడు మన డిఓపి బ్రో, మన స్వరూప్ బ్రో అయితే స్కూటీ మీద వస్తున్నారు. మా తమ్ముడు ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ అక్కడ సెట్ చేయడానికి ఒక టాటా ఏసీ మాట్లాడుకుని ఒక మంచం సైకిల్ అలా సెట్ చేయడానికి వెళ్ళాడు అనమాట. మామూలుగా ప్రాపర్టీస్ అక్కడ అవసరం ఉందన్నమాట. సో మనం వెళ్ళిపోతాం ఒక 30 minutesలో. వెళ్ళంగానే కంప్లీట్ చేయాలి. ఇంకా మనకి టాస్క్ ఏంటంటే, కనిపిస్తుంది అర్థం? కనిపిస్తుంది. మనకి టాస్క్ ఏంటంటే, మనం ఈ లైటింగ్ పోయే ముందు ఆ షాట్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఆ లైటింగ్ పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పడిపోయింది అనమాట. సో అందుకనే కొంచెం హరీ చేస్తున్నాం. చిన్న సీన్ అనమాట. చిన్న సీన్ సన్లైట్ ఉండేలోపే వచ్చేస్తే హ్యాపీ. ఇంకా ఇవాళ షూట్ అయిపోయినట్టే. నైట్ కొన్ని మాంటేజెస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. సో గైస్, లెట్స్ సీ ఇవాళ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిద్దో లేదో. ఇవాళ ఇప్పుడు ఒక అరగంటలో తెలిసిపోయింది మనకి. మీకు అప్డేట్ ఇస్తాను, మీరు చూస్తూ ఉండండి ఈ వ్లాగ్. ఓకే, లెట్స్ గో. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని. ఇప్పుడే శివ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం షూట్ కోసం. హాయ్ బ్రో. అక్కడ చూస్తాయండి. సో మనోడైతే లోపల లైట్ సెటప్ దగ్గర ఉన్నాడు అనమాట. చూపిస్తాం బ్రో. హాయ్ బ్రో, ఏం చేస్తున్నారు? ఇలా తిరుగుతుంది లైట్ ఎట్లుంది? సో గైస్, వేరే లొకేషన్కి వచ్చాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి షూట్కి. ఓకే, సో నా వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే నేను మార్నింగ్ నుండి అరిసి వచ్చి మాట్లాడుతుంటాం. శివ, నా వాయిస్ చాలా బేస్గా ఉంటుంది తెలుసు కదా. కాదు ఇది దగ్గరికి వచ్చి అడగాలంటే ఏదో ఉంది, కొంచెం వాటర్ ఇస్తామని, అడగాలంటే ఏదో ఉంది, కొంచెం అది పెడతామంటే ఏం రా అడగాలని ఏదో అన్ని అడుగుతున్నావు.
నువ్వు ఇక్కడ వస్తాను సార్ తప్పైపోయింది bro. ఓకే సో మనకేంటంటే టైం అయిపోతుంది, ఒక 3 hours కంప్లీట్ చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్ షూట్. ఓకేనా, ఇక్కడ మన శివాల ఇంట్లో వచ్చాం అనమాట. షూట్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఒక 2 to 3 hours అలా పట్టింది. ఫాస్ట్ కొట్టేస్తాం, సీన్స్ ఫాస్ట్గా అయిపోతాయి. కొంచెం ఏమనుకోకుండా చేసుకోండి రా, దానికి పర్మిషన్ ఎందుకు? కొంచెం ఏమనుకోకుండా 10,000 ఉంటుందిరా. సో గైస్ షూట్ అయిద్దో లేదో చూద్దాం. మనకి 3 hours లో ఇది మన టార్గెట్. సో అన్నీ లేట్ అయిపోయింది అనమాట ఇవాళ. సో అవ్వకపోతే మా దగ్గరికి వెళ్దాం. ఏం లేదురా బాబు, ఇదేనా లాస్ట్. బడ్జెట్ లేదు. సో గైస్ లెట్స్ గో, చూద్దాం ఏమైంది. సో గైస్ షూట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. సో ఇప్పుడైతే బయట అంతా సెట్ చేస్తున్నారు, లైటింగ్ అదంతా. బ్రో హాయ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? లాస్ట్ షాట్ సార్, చూపి లాస్ట్ షాట్. సో గైస్ షూట్ అయితే షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే లాస్ట్ షాట్ అనమాట. ఇదైతే ర్యాప్, మనకి షార్ట్ ఫిల్మ్ ర్యాప్ అయిపోయింది. సో 3 days కష్టపడ్డాం బాగా. 3 days ముందు 3 months 4, 5, 6 months వరకు కొంచెం మొత్తం కష్టపడ్డాం. 3 months స్క్రిప్ట్కి, ఇంకో 2 months తిరగడానికి, అన్నీ సెట్ చేసుకోవడానికి. ఇది రావడానికి దగ్గర 6 months టైం పట్టింది అనమాట. సో చాలా కష్టం అందరం. సో అందరం చాలా కష్టపడ్డాం అనమాట. ఇప్పటికే టైం 10 అయిపోయింది. సో ఇవాళ లాస్ట్ డే, మళ్ళీ రేపు షూట్ అయితే లేదు. ఇది అవ్వగానే ఇంకా చలో, ఇంకా ఎడిటింగ్, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అప్డేట్ ఏదైతే ఉందో తర్వాత చెప్తాను మీకు రేపటి వ్లాగ్లో. సో రేపు చూసారు కదా, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తాం, నైట్ అయిపోయింది. సో ఏదైతే నేను షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా నెలల నుంచి డ్రీమ్ చేస్తున్నాను అనమాట ఈ ప్రాజెక్ట్ కోసం. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.